Good afternoon, children. Third class children. This is a lesson for you. It is third class English. Okay? Third class English, Amma. Our 10th lesson. Our 10th lesson. Lesson name Neha. Lesson name Neha. Just like you. Okay? She is also just like you, children. Third class children, listen the story of your friend maybe. మీ ఫ్రెండ్స్లలో నేహా అనే పేరు ఉంటుంది. Her name is Neha. This lesson is about Neha. This unit is about a girl named Neha. ఈ లెసన్ నేహా అనే అమ్మాయి గురించి చెప్తుంది. షీ ఈజ్ ఏ విలేజ్ గర్ల్. షీ ఈజ్ ఏ రూరల్ ఏరియా అంటారు, పల్లెటూరు అమ్మాయి. షీ ఈజ్ ఏ విలేజ్ గర్ల్. లైఫ్ ఇన్ ద విలేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సిటీ. లైఫ్ ఇన్ ద విలేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద సిటీ. సిటీలో లైఫ్ వేరే ఉంటుంది, విలేజ్ లో పల్లెటూరు లైఫ్ వేరే ఉంటుంది. వెదర్ అండ్ ద క్లైమాటిక్ కండిషన్స్, ద వెదర్ క్లైమేట్ is very different from city and village. Okay na? What is the difference in this lesson we can find from the city and village? There is a lot of open space where children can play. In the villages, ఇంటి ముందు ఇంటి వెనకాల చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇరికిరికి ఇల్లు ఉండవమ్మా, అక్కడ దగ్గర ఇల్లు ఉండవు. వై? బికాస్ ఇక్కడ మనకు కాస్ట్లీ వి ఆల్ ఆర్ డిపెండ్ అపాన్ ద వర్క్. జాబ్లలో ఎక్కువ మటుకు ఉన్నారు కాబట్టి ఇల్లు దగ్గర ఉన్న ప్లేస్ లోనే ఇల్లు కట్టుకొని వీఆర్ లివింగ్ ఇన్ ద సిటీస్. కానీ పల్లెటూళ్ళలో చాలా స్పేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ పిల్లలందరూ హ్యాపీగా ఆడుకుంటారు. దేర్ ఈజ్ నో ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు, ఎందుకు వెహికల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలందరూ హ్యాపీగా రోడ్ల పైన ఇంటి ముందు ఇంటి వెనకాల దే కెన్ ప్లే వెరీ హ్యాపీలీ ఇన్ ద ఓపెన్ ప్లేసెస్. ఓకేనా? ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ద విలేజ్ గో టు దీస్ ప్లే గ్రౌండ్స్ అండ్ ప్లే దేర్ టిల్ ఈవినింగ్. పిల్లలందరూ చక్కగా గ్రౌండ్కి వెళ్తారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ ప్లేస్లలో గ్రౌండ్ లో ఉంటుంది కాబట్టి పిల్లలందరూ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. ఇట్ ఈస్ వెరీ నైస్ టు లివ్ ఇన్ ద విలేజ్. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. దేర్ ఈజ్ నో పొల్యూషన్, ఎక్కువ ఫ్యాక్టరీస్, ఈ ట్రాఫిక్ జామ్లు, వెహికల్స్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అలాంటివి ఉండకుండా ఇట్ ఈస్ ద ప్లెజెంట్ క్లైమేట్ ఉంటుంది, ప్లెజెంట్ వెదర్ ఉంటుంది. వాతావరణం చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ వెరీ నైస్ టు లివ్ ఇన్ ద విలేజ్. పల్లెటూళ్ళలో లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే కంఫర్టబుల్, మనకి ఈ డివైసెస్ ఇలాంటి మిషనరీ లేకున్నా వీ కెన్ లివ్ వెరీ హ్యాపీలీ విత్ ద ప్లెజెంట్ వెదర్. Neha enjoys her days. Neha is a village girl. She is living in a village. Kabatti, she is enjoying her days. This is Neha. She is Neha. She is Neha. Bond kada? She wearing blue color dress. And she is also in third standard. She is also like you. She is also girl of third class student. She goes to New Bharat School. You are coming to Chaitanya Bharati High School from various places, and she is also going to New Bharat School. It is in a village. వాళ్ళ ఊర్లోనే న్యూ భారత్ స్కూల్ ఉందంట. ఆ స్కూల్లోకి వెళ్తుంది. వుడ్ యూ లైక్ టు గో దేర్? మీరు అక్కడికి వెళ్తారా? వద్దు, మీరు ఇక్కడికే రావాలి, చైతన్య భారతి స్కూల్కి. ఓకేనా? షీ ఈజ్ లివింగ్ ఇన్ విలేజ్ కాబట్టి వాళ్ళ ఊర్లోనే ఉన్న స్కూల్కి వెళ్తుంది. యు ఆర్ ఆల్సో లైక్ టు గో దట్ స్కూల్? No, you all are like to come to Chaitanya Bharati High School. You can say proudly, I am studying in Chaitanya Bharati High School. Okay? Neha's village is Narayanpur. Neha is a village pair Narayanpur. Some people call it Nanapur as well. Narayanpur kaakunda Nanapur, well known place anamata. It is a small village. There are many neighborhood. There are so many houses near the Neha's house. It is called a neighborhood. Okay? You know, a neighborhood consists of group of houses. అంటే neighborhood అంటే consists of group of houses. Neha వాళ్ళ ఇంటి చుట్టుపక్కల so many houses are there. It is called one of the locality. It is Neha's neighborhood. Okay? One of them belongs to the Potters.
వన్ ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు పాటర్స్ అంటే కుమ్మరి వాళ్ళు, కుండలు తయారు చేసే వాళ్ళు కుమ్మరి వాళ్ళు. పాటర్స్ ఆర్ దోస్ పీపుల్ హూ మేక్ పాట్స్. పాటర్స్ ఆర్ ద పీపుల్ హూ మేక్ ద పాట్స్. కుండలు తయారు చేసే వాళ్ళని కుమ్మరి వాళ్ళు అంటారు. ఓకే, పాట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్లే. బంకమట్టితో, మనం ఇసుకతో చేస్తామా, శాండ్తో చేస్తామా, జిగురు మట్టి. అది పిసికినప్పుడల్లా ఏమైపోతుంది, జిగురు జిగురు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీట్ ఫ్లోర్ పిసుకుతుంటారు కదా, దాన్ని కలుపుతున్నప్పుడు ఇట్ ఈస్ బికమింగ్ జిగురు జిగురులాగా వస్తుంది. ఇలా సాగుతుంటే మైదాపిండి అయితే ఇలా సాగుతూ ఉంటుంది. అలాగే క్లే ఆల్సో జస్ట్ లైక్ ఏ ఫ్లోర్, వీట్ ఫ్లోర్ మైదా ఫ్లోర్ లా ఉంటుంది కాబట్టి అవి ఇరిగిపోకుండా ఉంటాయి. దీస్ పాట్స్ ఆర్ మేడ్ విత్ క్లే. Pots and plates were made even thousands of years ago. Not only ఇప్పుడే కాదు, thousands of years. అప్పట్లో పాతకాలంలో ఖచ్చితంగా they are using these mud pots, mud plates. కానీ nowadays we are using these non-sticks. అతుకుపోకుండా ఉండడానికి నాన్ స్టిక్స్. ఆ లేయర్ దాంట్లో తినడం వల్ల, నాన్ స్టిక్ తినడం వల్ల సో మెనీ డిసీజెస్ ఆర్ కాజింగ్, మెయిన్లీ క్యాన్సర్ అలాంటివి వస్తాయి. ఎందుకు? జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ ప్లాస్టిక్. ప్లాస్టిక్ మనం స్టిక్ కాకుండా ఉండే దేనిపైన ఉంటుంది? ప్లాస్టిక్ పైననే. అంటే వీఆర్ ఈటింగ్ ఆన్, వీఆర్ బేకింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆన్ ద ప్లాస్టిక్. ప్లాస్టిక్ విల్ కాజ్ ద సో మెనీ డిసీజెస్. నాన్ స్టిక్ ఈస్ వెరీ డేంజరస్. పాతకాలంలో అర్లియర్ డేస్ లో ద పీపుల్ కుక్డ్ దేర్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద మడ్ పాట్స్. ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో పప్పు కానీ అన్నం కానీ కుండలలోనే వండుతారు. పెరుగు తోడు పెట్టుకుంటే చిన్న చిన్న కుండలలో. ఇప్పుడు మనము పాల కేంద్రాలలో పెరుగు ఉంటుందా, స్వీట్ హౌస్లలో పెరుగు ఉంటుందా? ఎందుకు అంత బాగుంటుంది అది? వాళ్ళు మడ్ పాట్స్లలో పెడతారు. అది వాళ్ళు పెరుగు పెట్టుకునేది ఒక పాట్ లా ఉంటుంది, ఒక బేకరీ, ఒక ఏంటి బౌల్ లా ఉంటుంది, మడ్ బౌల్. ఇలా ఇంత పెద్దది మడ్ బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో తోడు పెడతారు వాళ్ళు. అందుకే ఇట్ ఈస్ బికమ్ వెరీ టేస్టీ. పాల కేంద్రాలలో స్రవంతి పాల కేంద్రం కానీ, ఇక్కడ మనకి ఇక్కడ స్వీట్ హౌస్ ఉందా, బాలాజీ స్వీట్ హౌస్, ప్రతి ఒక్క స్వీట్ హౌస్లలో మన పెరుగు మడ్ బౌల్లోనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మడ్ పాట్, చిన్న కుండలు దొరుకుతాయి కదా, గురుగులు అంటారు. అందులో యాదగిరిగుట్ట, ఎస్పెషల్లీ యాదగిరిగుట్ట టెంపుల్లో ఇప్పటికీ మడ్ పాట్స్లో అప్పుడు ఇంత చిన్న చిన్న గురుగులు 5 రూపీస్కి ఇచ్చేవాళ్ళు మేము మీ అంటున్నప్పుడు. కానీ ఇప్పుడు ఎంత ఉందో, ఇప్పుడు మోస్ట్లీ ఇట్ ఈస్ ఫేమస్ ఇన్ యాదగిరిగుట్ట. పెరుగు కుండలలో తోడబెట్టి, ఇట్ ఈస్ వెరీ టేస్టీ. ఓకే, జస్ట్ యూ కెన్ ఆల్సో ట్రై. దీస్ పాట్స్ విల్ మేడ్ విత్ క్లే. ఓకే, ప్లేట్స్ అండ్ పాట్స్ were made even thousands of years ago. Neha is from Potter's family. Neha also belongs to the Potter's family. Her father Loknath is a potter. వాళ్ళ డాడీ పేరు లోక్నాథ్, హీ ఈజ్ ఏ పాటర్. హర్ మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. వాళ్ళ మమ్మీ ఏమో హోమ్ మేకర్, ఇంట్లో ఉంటుంది, ఇంట్లో కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. షీ మేక్స్ డిలీషియస్ స్వీట్స్. షీ మేక్స్ డిలీషియస్ స్వీట్స్ లైక్ యువర్ మదర్. ఓకే చిల్డ్రన్, షీ టేక్స్ కేర్ ఆఫ్ నేహా అండ్ హర్ బ్రదర్. నేహ వాళ్ళ మమ్మీ ఇంట్లోనే ఉండి వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ తమ్ముడికి నేహకు కావాల్సిన పనులన్నీ చూసుకుంటూ ఉంటుందన్నమాట. లోకేష్, హర్ బ్రదర్ నేమ్ ఈస్ లోకేష్. ఓకే, షీ ఈస్ వెరీ కైండ్. షీ ఈస్ వెరీ కైండ్. నేహ టెల్స్ హర్ మదర్, మా యు ఆర్ సో స్వీట్. నేహ వాళ్ళ మమ్మీ చాలా మంచిదనమాట, చాలా దయగలిగించే, వెరీ గుడ్, కైండ్ హార్టెడ్. కాబట్టి నేహ ఏమంటుంది? మా యు ఆర్ వెరీ స్వీట్, యు ఆర్ సో స్వీట్, ఐ లైక్ యూ మా. మీరు కూడా చెప్తుంటారు, మమ్మీ ఐ లైక్ యూ వెరీ మచ్, యు ఆర్ సో స్వీట్ మమ్మీ, యు ఆర్ సో స్వీట్ మమ్మా చెప్తుంటారు కదా. చెప్పి చూడండి మీ మమ్మీ ఎంత ఫీల్ అవుతుందో. ఓకే, మై చిల్డ్రన్ సేస్ మీ, మమ్మా యు ఆర్ వెరీ నైస్, వెరీ స్వీట్, you are so sweet, I feel very happy, then only I become this much of fat. మీరు కూడా మీ మమ్మీకి చెప్పి చూడండి. షీ బికేమ్ వెరీ ఫ్యాట్ కావద్దు, షీ ఫీల్స్ వెరీ హ్యాపీ వెన్ యూ సే మమ్మ యు ఆర్ సో స్వీట్, నువ్వెంత మంచిదాని అమ్మ. మీ మమ్మీ మీకు ఇష్టం ఉండే అన్నీ చేసి పెడుతుంది. ఒకసారి మీకు ఏమేమి కావాలనుకున్నప్పుడల్లా మీ మమ్మీని మెచ్చు, మమ్మీ యు ఆర్ సో స్వీట్, మీ మమ్మీ మీకు ఇష్టం నేను చేసి పెడుతుంది. జస్ట్ ట్రై ఇట్, యు ఆర్ సో స్వీట్. నేహాస్ ఫాదర్ ఈజ్ ఏ సీరియస్ మ్యాన్. వాళ్ళ డాడీ చాలా కోపంగా ఉంటాడు, చాలా సీరియస్. ఏంట్రా, వాళ్ళ డాడీని చూస్తే భయపడాలి. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో మమ్మీ అన్న డాడీ అన్న కొంచెము కోపంగానే ఉంటూ ఉంటారు. ఓకేనా. నేహాస్ ఫాదర్ ఈజ్ సో సీరియస్ మ్యాన్. హీ హార్డ్లీ స్మైల్స్. ఎప్పుడో ఒకసారి హీ స్మైల్స్ వెరీ హార్డ్లీ. నేహాస్ ఫాదర్ ఈజ్ సో
serious man. Neha's father is Loknath. Okay, he is a potter. He laughs sometimes only he laughs. He hardly smiles. When he smiles, he looks very good. నవ్వకుండా నవ్వే వాళ్ళు ఎప్పుడైనా నవ్వినప్పుడు దే లుక్స్ వెరీ గుడ్. మనం ఎప్పుడు నవ్వుతుంటాం కాబట్టి ఇట్స్ కామన్. ఎప్పుడైనా ఎక్కువ నవ్వని వాళ్ళు నవ్వుతే చాలా బాగుంటారు. ఓకే, హీ ఫినిషెస్ హిస్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock అండ్ స్టార్ట్స్ టు వర్క్. వాళ్ళ డాడీ పొద్దున్న 8 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని he starts his work. What is his work? To make the pots and plates of clay. Okay, Neha's uncle Devidas and his son Rohan also work in the same place. Neha walla babai, uncle ante dad walla brother, and his son Roshan. Neha's uncle Devidas and his son Roshan also work in the same place. It is a small shed. ఒక షెడ్ లాంటిది, ఎందుకంటే ఎండలో పని చేయలేరు కాబట్టి దే మేక్ ఏ షెడ్ టు మేక్ ద మడ్ పాట్స్ అండ్ ప్లేట్స్ విత్ క్లే. దే హ్యావ్ 4 wheels టు వర్క్. అది పాట్స్ తయారు చేయాలంటే ఒక వీల్ ఉంటుందమ్మా, బండి చక్రం. ఆ బండి చక్రం పైన ఏం చేస్తారు? వీల్ ఉంటుందా? వీల్. ఓకే, ఈ వీల్ పైన ఇక్కడ మట్టి పెట్టి వాళ్ళు తిప్పుతూ ఉండి దాన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పెద్ద వీల్ ఉంటుంది. ఆ వీల్ పైన ఇక్కడ మట్టి క్లే పెడతారు. క్లే పెట్టి వాళ్ళు ఇలా బండి తిప్పుతూ ఉంటే ఆ మట్టి ఇలా పైకి వస్తుంది. కావాల్సిన షేప్ ని తిప్పుతూ ఉంటారు. ఇలా షేప్ వచ్చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెడతారు. పెట్టేసిన తర్వాత దాని కింద కట్ చేసేసి చేతున్నా ఇప్పుడు నైఫ్తో చేసేస్తున్నారు. చక్కగా ఒక ప్లేట్ లాంటిది షార్ప్గా ఉన్న ప్లేట్ తీసుకొని మెల్లిగా ఇలా తీసేసి దాన్ని ఎండలో పెట్టేసి ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి బేక్డ్ ఇన్ ద ఫైర్. అందుకే పగిలిపోకుండా ఉంటాయి మట్టి కుండలు. ఓకేనా? దే హ్యావ్ 4 wheels టు వర్క్. ఎందుకు? వాళ్ళ డాడీ ఫాదర్ నేహాస్ ఫాదర్ అండ్ నేహాస్ అంకుల్ అండ్ హిస్ సన్ రోషన్ ఆల్సో వర్క్. 4 wheels ఆర్ దేర్. దే ఆర్ కాల్డ్ పాటర్స్ వీల్స్. వాటిని ఏమంటారు? పాటర్స్ వీల్. కుండలు తయారు చేసే కుమ్మరి చక్రాలు. Neha's father keeps some clay in the center of the wheel and rotates it. ఆ కుండ దీని మధ్యలో క్లే పెట్టేసి ఆ వీల్ ని తిప్పుతూ ఉంటారు. When the wheel moves, he shakes the pot. That is how they make the pot. ఆ వీల్ పైన ఇక్కడ మట్టి పెట్టి అది వీల్ తిప్పుతూ ఉంటే అది మట్టి ఇలా పైకి వస్తుంటే దానికి కావాల్సిన షేప్ లో తిప్పేసి అప్పుడు పైన పెడతారు. తీసి పక్కన పెట్టేశారు. Then he will make the pots. You know there are many types of pots. Avana? There are many types of. People nowadays from 2 years onwards we are getting the painting pots in the summer season with tapped pots. Tap వస్తుంది. సమ్మర్ సీజన్ లో మనం రిఫ్రిజిరేటర్ వాటర్ తాగే కంటే if it is better to use pot water. Why? Because it contains lot of గుడ్ థింగ్స్ ఇన్ ద. ఏది ఇప్పుడు మనం కరెంట్తో పాటు తాగే కంటే పాట్కి తాగిన ఉంటే ఇట్ కీప్స్ అవర్ బాడీ కూల్. మనం రిఫ్రిజిరేటర్ వాటర్ తాగినప్పుడు మాత్రమే మనకి కూల్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ కంటైన్స్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు డ్రింక్ హాట్ వాటర్ ఇన్ ద సమ్మర్. అయితే మనం ఊరికి అందులో తొడగకుండా ఉండడానికి పాట్స్కి ట్యాప్స్ వస్తున్నాయి. మళ్ళీ 2 years 3 years బ్యాక్ నుండి ఆ పాట్స్ పైన పెయింటింగ్ వస్తుంది. ఓకేనా? పెయింటింగ్ పాట్స్ కూడా వస్తున్నాయి. యు నో దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ పాట్స్. దేర్ ఆర్ టీ పాట్స్, ఫ్లవర్ పాట్స్, కుకింగ్ పాట్స్ అండ్ వాటర్ పాట్స్. ఓకే, దేర్ ఆర్ ఆల్సో పాట్స్ లైక్ స్టీల్ పాట్స్ అండ్ కాపర్ పాట్స్. అంటే మనకు ఇళ్లలో ఉండే బిందెలు అలాంటి షేప్లలో కావాల్సిన షేప్లలో కాపర్ పాట్స్ లాగా, స్టీల్ పాట్స్ లాగా, రౌండ్ కానీ వేరే వేరే డిజైన్లలో కూడా మనకు కుండలు డిఫరెంట్ షేప్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ వీ కెన్ గెట్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడైతే 3-4 years నుండి కలర్ఫుల్ పాట్స్ వీఆర్ గెటింగ్. ఓకే, నేహా ఫెల్ట్ దేర్ ఆర్ ఆల్సో పాట్స్ లైక్ స్టీల్ పాట్స్ అండ్ కాపర్ పాట్స్. దేర్ ఆర్ ఆల్సో ప్లాస్టిక్ పాట్స్ also. Neha felt wonderful when she came to know about so many pots. Okay,
ఆమె ఈ కుమ్మరి కుండలే కాకుండా స్టీల్ పాట్స్, మళ్ళీ ఏది కాపర్ ప్లాట్స్, ప్లాస్టిక్, నవడేస్ ఆల్ ఆర్ యూజింగ్ ప్లాస్టిక్. ఎందుకు? ఇప్పుడు ట్యాంకర్ వస్తుంది, ఇప్పుడు మనం స్టీల్ బిందెలు, ఈ కుమ్మరి కుండలు తీసుకెళ్లి నీళ్ళు నింపుకున్నామంటే ఇటు పగిలిపోతాయి. కాబట్టి సో మెనీ ఆర్ యూజింగ్ చీప్ అండ్ బెస్ట్ ప్లాస్టిక్ పాట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఓకే, Neha felt wonderful when she came to know about so many parts. She learned about them in school. ఎక్కడ నేర్చుకున్న అమ్మాయి? షీ ఈజ్ ఎ విలేజ్ గర్ల్. షీ డోంట్ నో. ఎక్కువ వాళ్ళకు దే ఆర్ డిపెండ్ అపాన్ ద విచ్ దే ఆర్ మేకింగ్ విత్ మడ్, విత్ క్లే. దట్ ఈస్ ఓన్లీ దే ఆర్ యూజింగ్ ఇన్ దేర్ హౌస్. ప్లేట్స్ కానివ్వండి, పాట్స్ కానివ్వండి, స్పూన్స్ కానీ ఆల్ ఆర్ మేడ్ విత్ మడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. కాబట్టి షీ నోస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఇన్ దేర్ ఇన్ హర్ స్కూల్. షీ ఈస్ వెరీ హ్యాపీ know about the so many parts. She learned about them in school. That is why she liked the school. ఆమె పల్లెటూరు అమ్మాయి, వాళ్ళకి ఎక్కువ ఇక్కడ ఊర్లలో తెలియదు అనుకో, తెలియని విషయాలు కూడా she can know in the school. Then only she like to go every day to school. New Bharat is a good school. Like our Chaitanya Bharati High School లాంటిది New Bharat school కూడా it is a very good school. All her friends in the school are also good. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మనం గుడ్ ఉంటే వాళ్ళు కూడా మనకు గుడ్ లాగా కనబడతారు. ఎప్పుడైతే మనకు ఎదుటి వ్యక్తి బ్యాడ్ గా చూస్తామో వాళ్ళ ఫాల్ట్ మాత్రమే వెతుకుతుంటాం మనం. అవునా? ఇఫ్ షీ ఈస్ గుడ్, ఆల్ విల్ లుక్స్ గుడ్. ఇఫ్ వి ఆర్ బ్యాడ్, ఆల్ లుక్స్ లైక్ బ్యాడ్. అంటే అందుకని లైక్ హర్, like Neha, all her friends in the school also very good. Hari, ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్? హరి, స్టీఫెన్, నీతు, రాహుల్, అజీజ్, ప్రభు అండ్ రేఖా ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరెవరు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. నియర్లీ క్లాస్ లో మనకు 30-40 చిల్డ్రన్ ఆర్ దేర్. అందరూ మన ఫ్రెండ్సే. బట్ ఇన్ దోస్ సమ్ ఆర్ ఫ్యూ ఆర్ వెరీ క్లోజ్ టు అస్. దోస్ ఆర్ కాల్డ్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాస్ లో 40 మెంబర్స్ ఉంటే మనందరం వీ కెనాట్ సిట్ అలాంగ్ విత్ దెమ్ డైలీ. వి సిట్ అలాంగ్ విత్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్. వాళ్ళందరూ దే బికేమ్ అస్ వెరీ క్లోజ్. దే ఆర్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈమెకి నేహాకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరంటే హరి, స్టీఫెన్, నీతు, రాహుల్, అజీజ్, ప్రభు అండ్ రేఖా ఆర్ హర్ క్లోజ్ ఫ్రెండ్స్. దే హ్యావ్ దేర్ లంచ్ టుగెదర్. ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని తింటారు కదా, ఒకరికొకరు షేర్ చేసుకొని వాట్ దే ఆర్ బ్రింగింగ్ డైలీ ఈచ్ అండ్ అదర్. వీ కెన్ డిస్ట్రిబ్యూట్ టు అదర్, వీ కెన్ టేక్ ఫ్రమ్ అదర్స్, వీ కెన్ షేర్ ద లంచ్ విత్ అదర్ అవర్ ఫ్రెండ్స్. దే ఆల్ లివ్ ఇన్ ద సేమ్ విలేజ్. వీళ్ళందరూ ఒకే ఊరు నుండి వస్తున్నారు. దే బికేమ్ ఏ క్లోజ్ ఫ్రెండ్స్. దే ఆర్ enjoying in the as well as in the school and as well as in the village also. Why? Because they are in the same village. You are also enjoying with your friends, no, in the school. Nowadays you all are enjoying with cell phones only. I think so. Kada? Meer only TV and cell phone. But when you are coming to school, so many things, so many jokes you can share with your friends. How you are feeling while you are sitting at home? Is happy or coming to school? I think you are coming to school, you can enjoy with lot of your friends, no? Better to come very soon. Okay? And we can go through the summative and formative assessment. Answer the following questions. Who takes care of Neha? Her mother. What does Neha's mother do? She is a homemaker. When does Neha's father look good? When he smiles, when he laughs. When does Loknath start to work? After completion of his breakfast at 8 o'clock, he starts his work. What are the different types of parts? There are copper parts, there are steel parts and plastic parts also. Who are Neha's close friends? Hari, Stephen, Neetu, Rahul, Aziz, Prabhu and Rekha. These are Neha's close friends. What do the children do in the village ground? They can play till evening. And second bit, give one word answer to each group of the word. A group of houses, neighborhood. A group of houses, emantarama. Second bit, page number 57. Okay, second bit. First one, a group of houses, emantaru. Neighborhood. Okay, people who make pots, potter.
And the food taken in the morning, breakfast. మనం నైట్ అంతా ఫాస్ట్ ఉన్నాం కదా, దాన్ని బ్రేక్ చేసేదే బ్రేక్ఫాస్ట్. The wheel used for making pots, potter's wheel. Okay? Pots used to grow plants. Okay? And one more is, pots are made of clay. What are the following things made of? Table. Pots ఏంటి? Pots దేంతో తయారు చేస్తారు? మట్టితో. మరి ఇక్కడ ఏం అడుగుతున్నారు? థర్డ్ బిట్. Pots are made with mud. Table దేంతోనేమా? wood. Okay? థర్డ్ బిట్. Knife, steel. Okay? Bottle, plastic, shirt, cloth, book, paper. These are the things for preparing the items and belongs to, example, Neha has a red bag. The red bag belongs to Neha. Complete the sentences from the table and write the full in the lines given below. Here, fourth bit. Page number 57. Fourth bit is homework to you. Homework. Okay, children? Complete this one. The long pencil belongs to Sham. The pencil belongs to Sham. Okay? For example, Neha has a red bag. The red bag belongs to Neha. Like this you can complete. Thank you very much children to listening our classes.